హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని అడగండి. ప్రభు, నన్ను దర్శించయ్యా, ప్రభు నాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడండి. ఎవరు మర్చుకువారు మౌనంగా ఉండొద్దమ్మా. సర్వోన్నతుడైన ప్రభు మన మధ్యన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని ప్రజలము ప్రభు, నీ పాదములు ధూళి వంటి వారు. అట్టి మమ్మలను మీరు జ్ఞాపకము చేసుకోవడానికి మేము ఏ పాటి వారు లేదు. మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకుని గడిచిన కాలమంతా మమ్మల్ని కాసి ఈ పరిశుద్ధ ఉపవాస దినమునైన నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మమ్మల్ని ఇల్లు పెట్టాను. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తెచ్చు. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రజలందరినీ కూడా దీవించు. రోగులను స్వస్థపరచు, హాస్పిటల్ రోగులను స్వస్థపరచు, బలహీనలు బలపరచు, శోధనలు వారికి విడుదల మీరు కలుగుచు, సమాధానం సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేసి, పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం మాకు దయచేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన జీవితములో ప్రార్థన, దేవుని యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యతో దేవుని స్తుతించటం కూడా అంత ప్రాముఖ్యమని. స్తుతి అనగా దేవుణ్ణి కీర్తించటం, దేవుని ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం. అది కేవలము కీర్తనల ద్వారానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము కూడా పాడుతూ దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. పాడుతూ దేవుని ఆరాధించాలి, పాడుతూ దేవుని మహిమపరచాలి. కనుక మీరేం చేస్తున్నారంటే పాటని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని స్తుతి సిద్ధపరుస్తుందండి. స్తుతి లేకపోతే సిద్ధపాటు ఉండదండి. కనుక మొదటి ప్రార్థనకు రావడానికి మనకు చాలా పనులు ఉంటాయి. కానీ ఇది నిర్ణయింపబడిన టైము. మనందరికీ కూడా తెలుసు, ఇది శుక్రవారము ఉపవాస ప్రార్థన పలానా సమయానికి స్టార్ట్ అవుతుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం చేయవలసిన పనులు ఉంటాయి. రోజు మనం పని చేస్తూ ఉంటాం. ఆ పనులు మనం ఏం చేయాలి? కొంచెం ముందుగానే ముగించుకొని దేవుని సమయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకు కూడా కొంత సమయం ఇస్తాడు. అర్థమైందా? దేవుని గూర్చి మనం ఆలోచించినప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మన గురించి ఆయన ఆలోచిస్తే మన పరిస్థితి ఏమవుతుందండి? నేను చాలాసార్లు మీకు చెప్తాను కదా, నెక్స్ట్ లెవెల్కి ఉంటుందండి. మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ లెవెల్. ప్రతి దానికి ఒక లెవెల్ ఉంటుంది, దానికి నెక్స్ట్ కూడా ఒక లెవెల్ ఉంటుంది. ఏమండి, ఉద్యోగం చేస్తున్నాం, దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదండి. వర్కర్ నుండి ఏం చేస్తారు? వర్కర్ నుండి టీమ్ లీడర్ అవ్వచ్చు, టీమ్ లీడర్ నుండి అసిస్టెంట్ మేనేజర్ అవ్వచ్చు, అసిస్టెంట్ మేనేజర్ అవ్వచ్చు. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ ఉంది, CEO కూడా అవ్వచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ఆ రీతిగా అంచెలంచెలుగా మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళుతున్నాము అన్నట్టుగా ఉంటే మన జీవితాలు ఎలాగుంటాయంటే ఎక్కడ వేస్తున్న గొంగలు అక్కడ అన్నట్టుగానే ఉంటాయి. మన జీవితాల్లో మార్పు రావాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో నుండి ఆయన వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో చెప్పాడు, మీరు ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు మీరేమవుతారంటే శక్తివంతులు అవుతారు. ఈ విషయాన్ని ప్రభువు స్వయంగా తన శిష్యులతో చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూ దిగంతముల వరకు
నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో మనం ఎలా కనపడాలి? లోకంలో మనం ఎలా కనపడాలండి? ప్రభుకి సాక్షులుగా మనం కనపడాలి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి చూడండి, ఇవే ప్రజలకు ఎలా కనపడాలండి? సాక్షిగా కనపడాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు. లోకం మీదట నీవు సాక్షిగా లేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా నీవు ఉన్నావంటే నీలోకి ఏం రాలేదు చెప్పాలి. పరిశుద్ధాత్మ నీలోనికి రాలేదు. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంటే దేవుడు అతనిలో ఉన్నట్టే. అట్టి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే వేరుపరిచి వారిని సంరక్షిస్తాడు. మనల్ని కూడా ప్రభు ఏం చేయాలి? వేరుపరిచాడు. కానీ ప్రభు మనల్ని సంరక్షించాలంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఆపేక్షించవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు మనము ఆపేక్షించాలి. అనాది కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, నోహు దినాలలో భయంకరమైన ప్రళయం వచ్చిందండి. మామూలు ప్రళయం కాదు. సంచరించి జీవము కలిగిన ప్రతి ప్రాణి కూడా చచ్చిపోయిందండి. మనుషులు, పశువులు, పక్షాదులు, జీవము కలిగి సంచరిస్తున్నటువంటి భూమి మీద జీవిస్తున్న ప్రతి ప్రాణి కూడా ఏమైపోయిందండి? చనిపోయిందండి. ఏ ప్రాణి బ్రతికొట్టలేదండి. అటువంటి దినాలలో దేవుడు నోహు కుటుంబాన్ని ఏం చేశాడండి? సంరక్షించాడు, కాపాడాడు. చూడండి, బైబిల్ గ్రంథములో ఆది కాండము 8వ అధ్యాయము 1వ వచనం చూడండి అమ్మా. దేవుడు నోహు అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పాటు చాలా మంది ఉన్నారు. నీతో పాటు నీ కుటుంబం ఉంది, నీతో పాటు నీ సంఘం ఉంది, నీతో పాటు నీ బ్యాచ్మేట్స్ ఉన్నారు. వీరందరిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎంత గొప్పదండి తండ్రి. ఏమండి, నోహు దినాల్లో భూమి మీద ప్రజలు లేరా? ఏమంటే ప్రజలు ఉన్నారా లేదా? ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నోహుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడని నువ్వేం చేయాలి? సంతోషించాలి. చాలామంది ఎలాగుంటారంటే, ఈ వారం వచ్చారా, వాళ్ళు రాలేదు కదా, వీళ్ళు రాలేదు కదా, వచ్చేవారు నేను కూడా మానేద్దాంలే. అవునా కదా? చాలామంది ఎలాగుంటారు. నేను ఒకవేళ అడిగాను అనుకోండి, నేను బాగా లోకువా, ఏమ్మా నువ్వు మందిరానికి ఎందుకు రాలేదు? నేను లోకు అండి, పలానా ఆవిడ రాలేదు, పలానా ఆవిడ రాలేదే. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళ? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం కూడా దేవుని విషయంలో ఎలా ఉండాలి? భయభక్తులుగా ఉండాలి. ఆ దినాల్లో నోహు దేవుడు అంటే ఎలాగున్నాడు అటండి? పరిశుద్ధాత్ముడు ఎవడి మీద అయితే నిలిచి ఉంటుందో వాడు దేవునికి ఏం చేస్తాడు? భయపడతాడండి. వాడు దేవుని సన్నిధిలో ఒలుగుతాడు. చాలామంది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏముండదో తెలుసండి? దైవికమైన భయం ఉండదండి. దైవికమైన భయం లేకుండా హృదయంలో ఏది ఉందో, నోరు ఏది మాట్లాడుతుందో అది మాట్లాడేస్తాడు. ఒక దైవజనుని కానీ ఒక సాటి మనిషిని కానీ మనము దూషించకూడదు, ద్వేషించకూడదండి. బైబిల్ అది చెప్తుందండి. యేసుప్రభు చెప్పేది ఏంటి? ఎవరిని దూషించొద్దంటుంది, ఎవరిని ద్వేషించొద్దంటుంది. కానీ మనం ఆ రకంగా ఉండగలుగుతున్నామా? మరి ఉండలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటి? ఆ కృపగల దేవుడు మనలో ఏం చేయట్లేదండి? నివసించట్లేదండి.
నాహు దినాల్లో నాహు దైవికమైనటువంటి భయం కలిగినటువంటి వ్యక్తి అండి. కనుక దేవుడు నాహు కుటుంబమును జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలాసార్లు దేవుడి సన్నిధిలో ఆలోచిస్తూ ఉంటాను, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటోండి. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నాలో ఏదైనా యోగ్యమైనది ఏదైనా ఉన్నదంటే ఏం కనబడట్లేదండి. మీరు కూడా మీ జీవితాన్ని చూసుకోండి. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక క్వాలిటీ మీలో ఏమైనా కనబడుతుందేమో చూడండి. మహాభక్తుడైన దావీదు ఈ విషయాన్ని గ్రహించి ఏమంటాడు తెలుసా? నరుని జ్ఞాపకం చేసుకోండి, నరుడు ఏ పాటు వాడు. చూడండి, కీర్తన గ్రంథం 8వ కీర్తన 3వ వచనం చదవండి. నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడండి. అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది దావీదు మహారాజు, గొప్ప భక్తుడండి. అటువంటి గొప్ప భక్తుడు తన జీవితాన్ని వెనక చూసుకునే కనిపించట్లేదండి. కనుక అతను ఏమంటున్నాడు? నీవు కలుగు చేసిన ఆకాశములు, చూరు చంద్ర నక్షత్రాలు ఇవన్నీ చూడగా. ఎందుకో తెలుసా? ఆకాశం నీకు లోబడుతుంది, సూర్యుడు నీకు లోబడుతున్నాడు, చంద్రుడు నీకు లోబడుతున్నాడు, నక్షత్రాలు నీకు లోబడుతున్నాయి, పంచభూతాలు నీకు లోబడుతున్నాయి. కానీ మనుషుడు నీకు లోబడట్లేదు. కానీ మనుషుడు నువ్వేం చేస్తున్నావు? అవునా కాదండి? ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. అందుని బట్టి మనం చాలా ధన్యులు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు తను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడిని ఎవరైతే జ్ఞాపకం చేసుకోరో వాళ్ళు దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, మీకు చెప్పాను కదా, మన జీవితం ఎలాగుంటుందో తెలుసండి. నెక్స్ట్ లెవెల్ కానీ అన్న దేవుని సన్నిధికి ఎలాగొచ్చిందండి? అన్న దేవుని సన్నిధికి ఎలాగొచ్చింది? శాపగ్రస్తులు అలాగొచ్చింది, ఫలాలు లేని దానిలాగా వచ్చింది. దేవుణ్ణి ఆమె జ్ఞాపకం చేసుకుంది. ఇంతకుముందు వచ్చింది, వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆవిడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందండి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రియమైనటువంటి వారులారా, మీ జీవితం కూడా ఫలభరితంగా లేకపోవడానికి ఆ కృపగల దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదేమో. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మీరు ఆయన ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఆమె ఏం చేసిందంటే ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నట్టండి, భారం అంతా పట్టుకేసిందండి, దేవుని మీద ఆడేసింది. దేవుడు ఆమె జీవితాన్ని ఏం చేశాడండి? మార్చేశారు. ఆమెలో ఉన్నటువంటి ఆ గుడ్డితనం అనేది ఉన్నది చూడండి, ఆమెలో ఉన్నటువంటి ఆ శాపం అనేది ఉన్నది చూడండి. ఆమె చాలాసార్లు ఇంట్లో అనుకుందంటే, నేను శాపగ్రస్తురాలు, నా శాపం ఎవరు తీయలేరు అనుకుందండి. కానీ ఈరోజు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాము, ఒకటే అనుకుంది, నా శాపాన్ని ప్రభు తీసివేయగలడు, నాలో ఉన్న లోటునైనా పూర్తి చేయగలడు అని దేవుని జ్ఞాపకం చేసుకుంది. కనుక తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడండి? ఎంత ఘనత ఇచ్చాడో తెలుసండి ఆమెకి. అండి, తన కుమారుడైనటువంటి సమూయేలును బట్టి అన్నాకి ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. ఏమండి, ఆమె గర్భవాసాన్ని ఎలాంటి వాడు పుట్టాడండి? ఎలాంటి వాడు పుట్టాడు? గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు తెలుసండి. దేవుడు అతని నోటి నుంచి వచ్చి ప్రతి మాటను కూడా ఆయన ఏం చేశాడని? సఫలీకృతం చేశాడండి.
అతను ఆశీర్వదింపబడినవాడు ఆశీర్వదింపబడతాడు. అతను దీవించిన వాడు దీవింపబడతాడు. అతను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతాడో వాడు మహారాజులు అయిపోతారు. ఒక తల్లికి ఇంతకంటే ఘనత ఏం కావాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంతోషించలేని తల్లికి సంతోషించలేని తండ్రికి బిడ్డలు ఎంత సాధించినే ఉండదు, కానీ సంతోషించే వాళ్ళకి బిడ్డల యొక్క ఘనతను చూసి వారి యొక్క మనసు ఏమవుతుందో తెలుసండి, ఉప్పొంగిపోద్దండి. అన్న తన కుమారుడైనటువంటి సమూయేలు గూర్చటండి మందిరంలోకి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి చెప్తూ ఉంటేనటండి ఆమె మనసు అటండి చాలా సంతోషించేదటండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ కూడా మాట ఉంటుందండి, దేవుడు అన్నాను ఎల్కానాను జ్ఞాపకము చేసుకొని నేను దేవునికి స్తోత్రం. ఏం చేశాడట? ఈ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంతే. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఆయన ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు నువ్వేమవ్వాలి? భయపడాలండి. దైవికమైనటువంటి భయం లేనప్పుడు మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడండి. ఎప్పుడైతే ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటామో దైవ భయం మనలో ఉంటుందండి. నాహు ఎంత భయభక్తులు కలిగి ఉండేవాడో తెలుసండి. దేవుడు చెప్పిన పని కట్టండి ఎవరు అతనికి సాయం చేసేవాళ్ళు రాలేదటండి. వాడ తయారు చేస్తుంటేనటండి తాను తన భార్య తన బిడ్డలట. ఈ వాడ తయారు చేయడానికి నాహు కట్టండి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే తెలుసా? 100 సంవత్సరాలు పట్టిందట. ఈ వాడ 100 సంవత్సరాలు తయారు చేసాడట నాహు. 100 years ఈ వాడను తయారు చేసాడట. ఎందుకంటే దేవుడు తనకు అప్పగించిన పనిని అతను ఏం చేశాడండి? బాధ్యతగా చేశాడండి. కనుక దేవుడు ఏం చేశాడు? తనని తన కుటుంబాన్ని ఏం చేశాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. నీకు అప్పగించిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. దైవ భయం లేనప్పుడు మనకు అప్పగించిన బాధ్యతను మనం ఏం చేయండి? నిర్లక్ష్యం చేస్తామండి. ఎప్పుడైతే దైవికమైన భయం ఉందో దేవుడు మనకు అప్పగించిన పనిని ఏం చేస్తాం? చాలా భయభక్తులతో మనం చేస్తాం. ఇక్కడ నుంచున్నాను కానీ నా ప్రాణం ఎప్పుడు కూడా వణుకుతూనే ఉంటుందండి. చాలామంది సేవకు వచ్చామనేటప్పటికి వాళ్ళకి ఏదో గొప్ప ఘనత వచ్చేసింది అనుకుంటారు. ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే అందరికంటే తగ్గించుకుని ఉండాలండి. అందరికంటే అంటే భూమి మీద ఉన్నటువంటి అతి సామాన్యుడు కంటే సేవకుడు ఎలాగ ఉండాలండి? తగ్గించుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా తన శిష్యులకు నేర్పింది ఏంటండి? ఏమి నేర్పాడు? తగ్గింపు నేర్పాడు. ఆ తగ్గింపులో నుండి వచ్చినవాడు, పరిశుద్ధాత్మలో నుంచి వచ్చినవాడే కనుక అపోస్తలుడు పౌలు ఏమన్నాడు తెలుసా? మీ మధ్యకి నేను వచ్చినప్పుడు చాలా భయంతోను వణుకుతోను. మొన్న ఒక ఆయన బోధిస్తున్నాడట, మా మందిరానికి వచ్చిన వాళ్ళు అటండి దేవదూతలు వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు పైకి అన్నట్టు. వాక్యం అలా చెప్తుందా? కొంతమంది మా మిషన్లోకి వస్తేనే మీరు పరలోకి వెళ్తారని బోధిస్తున్నారు ఈ మధ్య. ఈ భూమి మీద ఉన్న మిషన్లన్నీ ఒకే మిషన్ అయిపోద్దండి. ఈ భూమి మీద విశ్వాసులందరూ ఒకే సంఘం అయిపోద్ది. ఈ భిన్నాభిప్రాయాలు ఆదిమ అపోస్తలుల కాలంలో కూడా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఖండించారండి, కానీ ఇప్పుడు బోధకులు ఖండించట్లేదండి. సొమ్ము చేసుకోవడానికి ఏం చేయట్లేదండి? ఖండించట్లేదండి. ఆ రోజు పౌలు గారు, పేతురు గారు, అంద్రే గారు వీళ్ళందరూ కూడా ఆ భేదాభిప్రాయాలు ఖండించారు. మేము వేరే లేము, మేము ఒకే శరీరానికి కూడా అవయవాలమై ఉన్నాం. క్రీస్తు విభాగింపబడి లేడు. ఎందుకు మీరు విభాగించుకుంటున్నారు? ఒక్కటే సంఘము, ఒక్కటే శిరస్సు, ఒక్కటే ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాకడ కాలంలో, రాకడ దినాన్ని ఈ మిషన్లు ఏమి ఉండవండి, ఈ డినామినేషన్లు ఏమి ఉండవండి.
ఒకటే డినామినేషన్. యేసు ప్రభు అనేటువంటి ఆ నామాన్ని ఎవరి నొసటి మీద అయితే ముద్రింపబడుతుందో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. కనుక మనం పరలోకం వెళ్ళటం కొరకు, దాని కొరకు మనం సిద్ధపరచుకోవాలి తప్ప ఈ భూమి మీద తప్పుడు బోధల వైపు మనం తిరగకూడదు. అందుకే తప్పుడు బోధలు మనం గ్రహించాలంటే మన వాక్యాన్ని బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. బైబిల్ ఏం చేయాలి? బాగా చదవాలని. ఒకసారి చదివితే అర్థమవుతుందండి, 2 సార్లు చదివితే అర్థమవుతుంది, 3 సార్లు చదివితే అర్థమవుతుంది, తర్వాత 4వసారి నుంచి అర్థం అవటం మొదలు పెడుతుందని. అలా మొదలుపెట్టినప్పుడు మనం ఇంకా దాన్ని ఏం చేయాలి? చదువుతూనే, ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎంత వాక్య ధ్యానం చేస్తే అంత ఆశీర్వాదం. దావీదు అంటున్నాడు, దివారాత్రి నుండి వాక్యముని నేను ధ్యానం చేస్తున్నాను. పగలు ధ్యానం చేస్తాను, రాత్రి ధ్యానం చేస్తాను. మన ఖాళీ దొరికిందంటే ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని చదవాలి, ఎక్కువగా చదవాలి. అర్థం అవట్లేదు అనుకోండి, మరలా వెనక్కి వెళ్ళి మరలా చదువుతూ మొదలెడితే అర్థమవుతుందని. ఒకసారి చదివితే అర్థం అవ్వకపోవచ్చు, కానీ 2వసారి 3వసారి చదివినప్పుడు మనకు అర్థం అవ్వటం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నుంచున్న వాళ్ళు అందరూ ఏదో పండితులని మీరు అనుకోవద్దండి. బైబిల్ వాక్యం చెప్పేవాళ్ళు పండితులని మీరేమనుకోవద్దు. దేవుడు నేర్పుతాడు. ఎలా నేర్పుతాడు? మనం ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు, ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? ఇక్కడ నోహు దినాల్లో మనం చూసినట్లయితే నోహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మోషేను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమేమి విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి? దేవుని ప్రజలను, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడు. పారిపోయినా దేవుని మర్చిపోలేదండి. తల్లి పాలిస్తున్నప్పుడు చెప్పిందట, ఏమని? మన దేవుడు యెహోవాయే అని. తల్లి పాలిచ్చి పెంచినప్పుడు ఏం చెప్పిందట? మన దేవుడు యెహోవా అని. తర్వాత విగ్రహారాధన చేశాడండి, ఐగుప్తు దేవతలను పూజించాడండి. 40 సంవత్సరాలు ఈడొచ్చేటప్పటికి పాలిస్తూ తల్లి చెప్పిన జ్ఞాపకం ఉన్నాయంటండి. అవి జ్ఞాపకం చేసుకొని మన దేవుడు ఈ దేవుడు కాదు, మన ప్రజల వేళ కాదు, మన ప్రజలు ఇజ్రాయేలీలు కనుక దేవుడు వారిని విడిపించడానికి నన్ను ఇక్కడ ఉంచాడని తన బలముతోను తన శక్తితోటి విడిపించాలనుకున్నాడు. కానీ అది ఏమవ్వలేదండి, సాధ్యం అవ్వలేదు. కనుక ప్రాణభయంతో మిజ్జానుకు పారిపోయాడు. అక్కడుండే వైరాగ్యం కలిగి, ఏం కలిగండి? వైరాగ్యం. మనిషికి వైరాగ్యం ఎప్పుడు వస్తుందండి చెప్పండి? ఓ 10 కోట్లు సంపాదించామనుకొని అన్నీ పోయి 0 అయిపోయామనుకొని ఏమొచ్చేస్తా చెప్పండి? ఏమండి చెప్పమ్మా? అన్నీ పోయి 0కి వచ్చేసామనుకొని మనిషికి ఏమవుతుంది? వైరాగ్యం వచ్చేస్తుందండి. ఇక్కడ మోషేకి ఏమొచ్చిందండి? వైరాగ్యం వచ్చేసిందండి. ఇక సంపద మీద కానీ బంధాల మీద కానీ దేని మీద ఆశ లేదండి. అటువంటి మోషేను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషేను వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, మోషేను జ్ఞాపకం చేసుకోవడం, మోషే కొన్ని క్వాలిటీలు ఏమైనా చెప్పండి? ఒక క్వాలిటీ అయినా ఉందా? ఏమండి? ఏమీ లేదు. కానీ దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మనలో కూడా ఏమీ లేకపోయినా సరే ప్రభు మనల్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మనల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు యొక్క సాన్నిధ్యములో మనం ఎలా ఉండాలి? నమ్మకంగాను భయభక్తులు కలిగి విశ్వాసముతో మనం ఉన్నప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎక్కడుంటే అక్కడ మనం దీవెనకరంగా ఉంటాం. మన సాక్ష్యపు యొక్క సువాసన అటండి మనం నిలుచున్న స్థలములో అటండి వ్యాపిస్తుందట. అదే ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యోదయ దేశము, సమరయ దేశము, భూ దిగంతముల వరకు కూడా మీరు ఎలాగుంటారు? నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసండి? లోకము ఎదుట మనం ఎలాగుండాలండి? సాక్షులుగా ఉండాలి.
లోకం ఎదుట మనం సాక్షులుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. నోహుని ఎత్తి చూపించలేదండి దేవుడు. నోహు దినాల్లో నోహుని ఏం చేశాడండి? ఎత్తి చూపించాడా లేదా? అన్నా దినాల్లో అన్నాన్ని ఏం చేశాడు? దేవుడు ఎత్తి చూపించాడా లేదా? మోషే దినాల్లో మోషేని ఏం చేశాడు? ఎత్తి చూపించాడు లేదా? దావీదు దినాల్లో దావీదుని ఏం చేశాడు? దేవుడు ఎత్తి చూపించాడు. కారణం ఏంటంటే వీరు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు కనుక దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నారు. వీరు దేవునికి భయపడుతున్నారు కనుక దేవుడు వీరిని ఆశీర్వదించి లోకం ఎదుట ఓ బలమైనటువంటి సాక్ష్యం నిలబెట్టాడు. ప్రియ దైవ జనాంగమా, నీవు నేను మనమందరం కూడా లోకం ఎదుట ఎలాగ ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం బలమైనటువంటి సాక్షులుగా ఉండాలి. కనుక మనం దేవునికి భయపడుతూ ఎల్లప్పుడూ కూడా విశ్వాసంలో నుండి అత్యధికమైన విశ్వాసంలోనికి, కృపలో నుండి అత్యధికమైన కృపలో ప్రవేశించినట్లుగా మనం ముందు కొనసాగాలి. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి మనని ప్రేమ కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిన్న హృదయంతో నిన్ను స్తుతిస్తూనా. అవునైనా నోహు దినాల్లో నోహును జ్ఞాపకం చేసుకున్నాను. నేను జ్ఞాపకము చేసుకోవటమే కాదు కానీ నోహు కుటుంబాన్ని నీవు నాయన దీవించి ఆశీర్వదించి మరి వారిని లోకం ఎదుట ఒక బలమైనటువంటి సాక్షిగా మీరు నిలబెట్టుకున్నారు. ఆ రీతిగా మేము నాయన లోకం ఎదుట బలమైనటువంటి సాక్షులుగా ఉన్నట్లుగా మరి నాయన నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసములో, అత్యధికమైన విశ్వాసములో మేము ప్రవేశించడానికి మీరు కృప దయచేయండి, సహాయం చేయండి. నేను జ్ఞాపకం చేసుకుని వారిని నీవు కూడా జ్ఞాపకం చేసుకుంటాను నువ్వు సెలవిచ్చావు కనుక మేము నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఆమె యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. విత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో మరి మీరు ఫలింపచేయండి. మంచి నెలపడి విత్తనం ఎలాగైతే 100 ఫలించిందో అలా ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.